హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈవినింగ్ టైం అయిందనమాట. అదేంటో నేను ఇడ్లీకి వేసాను. ఇడ్లీ రోజు తినేది కదా అని చెప్పేసి ఇదిగోండి గారెలు వేద్దామని చెప్పేసి గారెల పిండి కలిపి పెట్టాను. సో కొంచెం చికెన్ ఉంది, చికెన్ ఫ్రై చేద్దాం అనుకుని చెప్పేసి చికెన్ పులుసు చేద్దాం, గారెలో చట్నీ ఏం తింటాలి అని చెప్పేసి చికెన్ పులుసు గారెలు అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు వీకెండ్ కాబట్టి పిల్లలు ఎంజాయ్ చేసుకుని తింటారు. నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి. చికెన్ పులుసు కాబట్టి మనం అంతగా ఏదైనా అవసరం లేదు. ఉల్లిపాయలు ఈ టమాటాలతో పాటు అవి కూడా వేగిపోతుంది. మనం పులుసు అంటే చింతపండు వేయమండి, కొంచెం మనం ఈ టమాటాలు వేస్తే గ్రేవీ ఎక్కువగా కొంచెం పులుపు వేసేసాను అన్నమాట. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం, కొంచెం చికెన్ కర్రీ అంటే స్పైసీగానే ఉండాలి. నూనె పెట్టుకున్న మసాలా కొబ్బరి, ఎల్లుల్లిపాయ, అల్లం, లవంగా, దాల్చిన చెక్క, 4 జీడిపప్పులు, 4 బాదం పప్పులు వేసాను. కొంచెం గ్రేవీ చాలా బాగుంటుంది అని చెప్పేసి. ఇక్కడైతే గారెలు అయితే కూడా వేసేస్తున్నాను నేను. మేమైతే గారెలు అంటామండి, కొందరేమో వడలు అంటారు. ఒకసారి తినాలనిపిస్తే ఫ్రెండ్స్ అసలు అప్పటికప్పుడు చేసేసుకుంటాను అనమాట, లేకపోతే అట్లా జోలికి కూడా వెళ్ళాను అసలు. కానీ చికెన్ గారెలు అంటే అది సూపర్ కాంబినేషన్ అసలు. అది ఎవరికి నచ్చకుండా అయితే ఉండదు. ఇదిగోండి ఫ్రెండ్స్, గారెలు అయితే రెడీ అయిపోయినాయి. ఏంటంటే ఇది కొన్ని వేసాను, ఆ కొన్ని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని రేపు మార్నింగ్ చేసుకున్నా సరే గారెలు భలే బాగుంటాయి, భలే కరకరలు ఆడుతూ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టి మనం మరుసటి రోజు వేసుకుంటే చాలా బాగుంటాయి. అప్పటికప్పుడు చాలా బాగుంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఉంది. ఎప్పుడు నేను అలాగే చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. కర్రీ అయితే ఇదిగోండి, చికెన్ పులుసు కాబట్టి నేను ఇంకా దగ్గరికి చేయాల, అంటే గారె అనేది మునగాలి కాబట్టి మునగాలి ఒక్కటే లెగ్ పీస్. ఇద్దరే ఏం కొట్టుకుంటారో ఏమో తెలియదు. మూడో ప్రపంచం యుద్ధం జరిగింది. ఇలాగుంటే గ్రేవీ సరిపోతుందండి చక్కగా. గారె అనేది ఇలా ముంచుకొని తినొచ్చు, చాలా టేస్టీగా చాలా బాగుంటది. గారి చిల్లు గారి చికెన్ కర్రీ, చికెన్ పులుసు గారె అన్నమాట. చిల్లు గారి దీంట్లో మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర ఇవన్నీ వేసి కలిపాను కదా ఫ్రెండ్స్. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఇవి. ఇది నూనె కూడా పీల్చదు, ఎందుకంటే నేను మిక్సీలోనే వేస్తాను ఫ్రెండ్స్. ఇది గ్రైండర్ వేయాలి, తీయాలి, కడగాలి అని చెప్పేసి మిక్సీలో వేస్తేనే చక్కగా చూసారా ఎలా పొంగినే బఫీ బఫీగా. ఇదిగోదు చాలా నూనె కూడా అదేలే. కొందరైతే కొంచెం బియ్య పిండిలో రవ్వనో వేస్తారు. సో నేను అదేమీ వేయలేదు, అంటే నేను కలిపేటప్పుడు మీకు చూపించలేదు కదా, ఈసారి అయితే చూపిస్తాను. చూసారా గారెలు చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత బాగా వచ్చినాయో. చాలా నూనె కూడా పీల్చవు అనమాట, చాలా బాగుంటాయి. నేను ఎప్పుడు మిక్సీలోనే వేస్తాను, గ్రైండర్లో తక్కువ వేయాలి, కడగాలి, ఎన్ని తలనొప్పి పని చెప్పేసి దీంట్లోనే వేస్తాను. సో చూసారా ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. చికెన్ పుల్స్ బాగుందా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఫస్ట్ నేహాకైతే పెట్టేస్తాను. మా అమ్మ తింటది ఫ్రెండ్స్. నో మా మమ్మీ తినడం స్టార్ట్ చేసింది. వేడి గుంజు ఫ్రెండ్స్. వేడిగా ఉంది కదా, ఎండ మామూలుగా లేదు. ఇప్పుడు 7:15 అవుతున్నా సరే టైం అసలు పొద్దే వాడలేదు. టేస్ట్గా ఉందా? చికెన్ పులుసు పులుపులుగా ఉందా? అంటే కొంచెం చింతపండు వేద్దాం అనుకున్నాను, కానీ టమాటాలు వేసాను కదా సరిపోతుంది అనుకున్నాను. కర్రీ ఎందుకు కొంచెం తెల్లగా ఉంది అని డౌట్ రావచ్చు. నేను దీంట్లో కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పులు పేస్ట్ వేసాను కాబట్టి కర్రీ అలా వస్తుంది అన్నమాట. చూసారా పైన క్రంచీ, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి నేను వేసి గారెలు అయితే. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు వేసుకుని తినేస్తాం ఫ్రెండ్స్.
ఇంకా భోజనాలు అవి ఏమీ ఉండవు, ఇంకా ఇదే చాలా బాగుంటుంది అసలు. ఇప్పుడు మా పెద్దమ్మాయి రావాలి, ఆవిడికి పెట్టాలి, నేను తినాలి. ఓకేనా? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వేడివేడిగా ఉంది, చల్లారిన తర్వాత తిను. ఓకే, బాయ్.